అలాంటి షర్మిల ఈరోజు ఎక్కడున్నారు? అలాంటి షర్మిల ఈరోజు ఎక్కడున్నారు? అన్న పెట్టిన పార్టీని బతికించుకోవడం పార్టీలోనే ఉన్నారు. వెన్ టైం కమ్స్ వాయిస్ లేదు. వెన్ టైం కమ్స్ సరే నేను అనేది వాళ్ళు ఇవాళ పార్టీకి ఒక డిసిప్లైన్ ఉంది. ఆయన చూస్తున్నప్పుడు ఆమె వాయిస్ అన్నటువంటిది అవసరమైనప్పుడు ఆయన పిలుస్తారు. ఖచ్చితంగా తెలంగాణకి ఇన్ఛార్జిగా ఆమెను పెట్టారు కదా. తనకు ఇబ్బంది, తనతో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారని తెలిసి ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టగలరు. అమ్మ, తల్లి, చెల్లి ఎవరు సంబంధం లేదు, ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి దూరం పెడతారు నేననేది అధికార పార్టీ నాయకులు పదే పదే అంటారు. నేననేది ఒకటి అందుకే నేను అన్నాను వాళ్ళు గురువింద కింద మచ్చ చూసుకోవయ్యా అని. ఎందుకు నువ్వు డాక్టర్ వెంకటేశ్వరరావుని కట్ చేసావు? సెకండ్ పవర్ ఫ్యాక్టర్ వస్తుందని కదా. ఎందుకు నువ్వు హరికృష్ణను పంపించేసినావు? ఇవన్నీ వస్తాయనే రాజకీయ కుటిల స్వార్థంతో నువ్వు వాళ్ళని కట్ చేసి పంపించావు కదా. అయితే కొంతమందికి మన ఊళ్ళలో పుచ్చకాయలను ఉంటాయి, నీకు తెలిసినో తెలీదు. అవి ఎదగాలంటే తన్నాలి. అవి ఎదగాలంటే కాయలు పెద్ద అవ్వాలంటే ఆ రైతు రోజుకి ఒకసారి సరే వెళ్ళి పనిగట్టుకొని కాలుతో తంతుంటాడు. అవి పెద్దగా ఎదుగుతాయి. అవి ఆ విధంగా నువ్వు డాక్టర్ వెంకటేశ్వరరావు అంతా ఆమె కేంద్ర మంత్రి అయింది. జాతీయ స్థాయి నాయకురాలైనారు ఎవరు? పురంధరేశ్వరి గారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ కూడా మనం ఒకరిని అణచాలంటే అణచలేము. నీ కొడుకుని తెచ్చావు, నువ్వేదో భావి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నాయకుడిని చేద్దామని మీరు చూస్తున్నారు కదా. అది జరిగే పని. ఆయన సవ్యంగా నాలుగే జరగదు. బాగా మాట్లాడుతున్నాడు కదా సభల మీద. మాట్లాడతారు, ఏముంది, తప్పనిసరి మాట్లాడతారు. అది ఎంతకాలం మాట్లాడతాడు అన్నటువంటిది తర్వాత విషయం. వీళ్ళు మంత్రిగా ఉన్నాడు, ఒక అవకాశం ఇచ్చినారు, మాట్లాడతారు. అన్నీ కూడాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ భారతదేశంలో అది ఇంతటి కులపిచ్చి కానీ, ఇంతటి మత పిచ్చి కానీ, ఇంతటి ప్రాంతీయ పిచ్చి కానీ, ఇంతటి అవినీతి కానీ ఈ దేశంలో మరొక రాజకీయ పార్టీ లేదు తెలుగుదేశం తప్ప అని చెప్పి. అవునంటారా కాదంటారా అని ప్రశ్నించినారు. తిరిగి అడిగితే ఆ తమ్ముళ్ళు వెనక నుంచి అవును సార్ అంటున్నాడు. ఎవడు వెనక నుంచి అవును సార్ అనేది. ఆయనమే పాప చిన్న కుర్రాడు, ఆయనతో మాకేమీ విభేదాలు లేవు కూడా. ఎందుకు ఉండాలి? ఆయన ఏమైనా మన డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ చేశాడా? లేదు. కాకపోతే ఇవన్నీ చూస్తుంటే మాకు ఏది మీడియాలో చూస్తుంటే, సోషల్ మీడియా చూస్తుంటే సరదాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. పాప ఆయన ఎన్నో ఆశలతో. జగన్కి సరిసాటి లోకేష్ అంటున్నారు కదా ఎవరు? దానికే ఉంది. ఎవరికి ఎవరైనా అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అభిప్రాయంతో ఉంటే అభిప్రాయాన్ని గౌరవిద్దాం. తెలుగుదేశం వాళ్ళు జగన్కు సరిసాటి లోకేష్ అసెంబ్లీలో అన్నప్పుడు ఓకే, తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం ఉన్నప్పుడు గౌరవిద్దాం, తప్పేముంది. అది సరిసాటా కాదా అన్నటువంటి లెట్ పీపుల్ విల్ డిసైడ్. విజయమ్మ గారు ఒకసారి మిమ్మల్ని కలిసినప్పుడు కూడా అన్నేళ్ళు రాజశేఖర రెడ్డి గారిని పిలిస్తే పార్టీలోకి రా, నువ్వు జగన్మోహన్ రెడ్డి వెంట ఎందుకు వచ్చావు, అసలు ఆయనలో లేనిదేమి జగన్లో ఉన్నది ఏంది, అసలు నాకు కూడా ఒకసారి చెప్పుగా వింటాను అని కూడా మిమ్మల్ని అడిగినట్టు. అలా కాదు. కాకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలని, కలిసి ఉండాలని, ఆయనతో ఈ పార్టీ రాజకీయాలు చేయాలని, ప్రజా జీవితంలో ఉండాలని అనుకున్నానమ్మా. వచ్చాను. నాకు ఎప్పుడూ ఉందో ఆ ఫ్యామిలీ మీద, రాజశేఖర రెడ్డి గారి మీద. వచ్చిన తర్వాత నేను ఇందాక చెప్పాను మీకు, ఆ ఫ్యామిలీ ఆయన చనిపోయిన తర్వాత పాపం రోడ్డున పడి పోరాడుతున్నారు ప్రజల కోసం. ఆ పోరాటంలో నా వంతు కంట్రిబ్యూషన్ ఒక మానవీయ కోణంలో మనం వెళ్ళి పనిచేద్దాం అన్నది తప్ప అందులో మరొకటి కాదు. నాకు విజయమ్మ గారు ఆమె అడిగేటప్పుడు మేము చెప్పిన మాట వాస్తవం, బట్ విషయం ఇది. ఆమె ఎంతో పెద్ద మనసుతో, చాలా పెద్ద మనసుతో అడిగారు. నేను అనేక సందర్భాలుగా ఆమె కడప డిఆర్సి చైర్మన్గా ఉండేటప్పుడు ఆయనకు రాజశేఖర రెడ్డి గారికి క్యారియర్ పెడితే మేము రాయలసీమ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో కలిసి భోజనం చేసి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. మాకు ఎప్పుడు పార్టీలు మా స్నేహానికి కానీ మా సౌభ్రాతృత్వానికి కానీ అడ్డంకి కాలేదు. రైట్. నేను అంటున్నటువంటిది ఏంటంటే ఆ హుందాగా వెళ్ళాలి. నేను ఐ విట్నెస్డ్ యాంపిల్ సైజ్. ఆయన మనస్ఫూర్తిగా ప్రేమించేవాడు మనుషుల్ని.